దేవునికి అవిధేయత చూపుటే పాపం. పాపము అన్న మాటకు అర్థమైందంటే గురి తప్పుట. దేవుడు నిశ్చయించినటువంటి గురిని ఎప్పుడైతే తప్పి ఒక మనిషి జీవిస్తున్నాడో అదే పాపం. లోకంలో మనుషులందరూ కూడా పాపము అనే మాటను ఎప్పుడు కూడా సానుభూతిగా వాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు అయ్యో పాపం, ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వారు సానుభూతిగా అయ్యో పాపం అంటారు. ఏదైనా మరణవార్త విన్నప్పుడు కూడా ఇలాగా సానుభూతి పరమైనటువంటి విషయాలు స్పందనగా పాపం అనే మాటను చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. అంటే పాపము అనేది చెడుకు సంబంధించినటువంటి మాట, అది మంచికి సంబంధించిన మాట కాదు, లేదా సానుభూతిగా వాడేటువంటి మాట కూడా కాదు. అది చెడుకు సంబంధించేటువంటి మాట అయి ఉంది. చాలామందికి ఈ విషయం తెలియక కొన్ని సందర్భాల్లో అయ్యో పాపం అలా జరిగిందా, పాపం అలా ఎందుకయింది అని ఈ విధంగా వారి యొక్క స్పందనను తెలియజేస్తూ ఉంటారు. సరే, ఏదైనప్పటికీ పాపం అనేది చెడుకు సంబంధించింది అనే విషయాన్ని మనం గుర్తించాలి. పాపము అనేది ఎంత భయంకరమైందో అనే విషయం మనిషి గుర్తించకపోతే మనిషి యొక్క జీవితంలో నెమ్మది, సుఖం అనేది ఎన్నటికీ ఉండేటువంటి అవకాశం ఉండదు. మనిషి పాపంలో పోవటం వల్ల వచ్చేటువంటి నష్టము, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి అవిధేయత చూపేటట్లుగా మనిషి యొక్క జీవితంలో ప్రభావితంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే సాతాను. అంటే వాని యొక్క గురి ఏంటంటే, సాతాను యొక్క గురి ఏంటంటే మానవులందరూ కూడా దేవునికి అవిధేయులుగా బతకాలి, ఆయన చెప్పిన మాట వినకుండా బతకాలి, ఆయనకి వ్యతిరేకంగా మనిషి యొక్క స్వభావము బలపడాలి అనేది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, మానవుడు దేవుని మాట విని బ్రతకటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా చేయటమే సాతాను యొక్క పని ఉంది. అందువల్ల సాతాను లోకంలో ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోగలిగాడు. కారణం ఏంటంటే అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి, సత్యం స్వరూపమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనిషి గుర్తించకుండా, మనిషి ఎరగకుండా చేయటమే సాతాను యొక్క బలమైనటువంటి పని. లోకంలో ఎక్కువ భాగము మనుషులు దేవుణ్ణి ఎరగని వారుగాను, దేవుణ్ణి యొక్క మహిమను చూడని వారుగాను ఉంటున్నారనేది వాస్తవమైనటువంటి సంగతి. ఇదంతా చేయటంలో సాతాను గొప్ప విజయం సాధించాడు. అయితే సాతాను యొక్క విజయము నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి సంబంధించిందనే విషయాన్ని మనిషి గుర్తించలేకపోతున్నాడు. సాతాను దూతలు అందరూ కూడా నరకానికి వెళ్తారు. సాతానికి లోబడినటువంటి ప్రతి వ్యక్తి, దేవునికి అవిధేయత చూపిన ప్రతి వ్యక్తి నరకానికి వెళ్తారనే విషయాన్ని గ్రంథం మనకి బోధిస్తుంది. అయితే చాలామందికి ఇది వ్యంగ్యంగాను, అపహాస్యంగాను, అనాలోచనగాను ఉండేటువంటి పరిస్థితులు లేకుండా లేదు. అది కొంతమందికి అది సామాన్యంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే సాధారణ మనుషుల్లోకి నరకం అనేది ఒక అపహాస్యపరమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళాడు. నరకం లేదనేటువంటి భ్రమలోనే మనుషులు బతుకుతున్నారనేది వాస్తవమైనటువంటి సంగతి. కానీ దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నెరవేరక మానదు. అందువల్ల దేవునికి అవిధేయత చూపటం వల్ల వచ్చే పరిస్థితే పాపం. పాపము
లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ మహిమలోనికి వెళ్ళకుండా చేయటానికి, వారిని నాశనంలో తీసుకెళ్ళటానికి పాపము అనేది చాలా తీవ్రంగా పనిచేస్తుంది. పాపం చేయి ప్రతివాడు నాశనానికి తాను తెచ్చుకుంటున్న విషయాన్ని గుర్తించాలి. అయితే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఎంత మహోన్నతుడంటే, ఎంత గొప్పవాడంటే, మనుషులందరూ తన మహిమలోకి రావాలని, తన గురించి తెలుసుకోవాలని, తన సంకల్పాన్ని ఎరిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ మనుషులు ఆ మార్గాన్ని తెలుసుకోవడంలో విఫలం చెందారు. కారణం ఏంటంటే, లోకంలో మనుషుల యొక్క ఆలోచనలు, వాళ్ళ ఇష్టాలు, అభిరుచులు, వారు కోరుకునేటువంటి మార్గాలు, వారు నిశ్చయించుకున్నటువంటి ఆలోచన తగినటువంటి విషయాలను బట్టి వారు వెళ్ళటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ బట్టి వారు తమ తమ మార్గాన్ని ఏర్పరచుకొని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క మహిమకు దూరంగా బతుకుతున్నారనేది వాస్తవమైనటువంటి సంగతి. అయితే పరలోకం ఉన్నటువంటి దేవుడు మానవుని పట్ల ఏ సంకల్పం అయితే నిశ్చయించాడో, ఏ సంకల్పం అయితే బట్టి మానవుణ్ణి దేవుడు సృజించాడో, ఆ సంకల్పాన్ని ఎవ్వరు నాశనం చేయలేరు. ఎందుకు నాశనం చేయలేరు? దేవుడు సృష్టికర్త, మన నిర్మాణకుడు. ఈ లోకమంతటిని సృష్టించింది ఆయనే. ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాం. ఆయన్ని బట్టి మనం ఉన్నాం ఈ లోకంలో. సాతాను ఎంత మందిని ప్రభావితం చేసినా, ఎంత మందిని తన యొక్క మార్గంలోనికి తెచ్చుకున్నట్టుకు అబద్ధము అనేటువంటి గొప్ప ఆయుధం చేత మనుషులని తమ వైపు తిప్పుకుంటున్నప్పటికీ, దేవుని యొక్క సత్యం అనేది ప్రజల్లోకి మానకుండా ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే దేవుడు తన పనిని, తన సంకల్పాన్ని తాను నెరవేర్చుకున్నట్టుకు సమర్థుడు. తను ఏదైతే నిశ్చయించాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్టుకు, ఆ సంకల్పాన్ని బట్టి ఆయన జరిగించుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. ఆయన బట్టియే ఈ లోకమంతటినీ కూడా దేవుడు, ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన ద్వారా జరిగిస్తున్న విషయాన్ని మనం గుర్తించిన వారమే భూమి మీద బతకవలసిన వారమై ఉన్నాం. అయితే పాపము చేయాలని దేవుడు కోరుకోవటం ఎవరు కూడా పాపం చేయకూడదు, పాపంలో బతకూడదు. ఎందుకు? పాపము దేవునికి అసహ్యమైంది. దేవుడు పాపం చేయడు. దేవుడు పరిశుద్ధుడు. పాపం చేయకుండా ఉండాలనే దేవుడు మానవుణ్ణి సృజించాడు. మనిషికి కావలసిన అన్నీ కూడా అనుగ్రహించాడు. అయితే మనిషి మంచి చెడుల జ్ఞానం ఎరిగిన తర్వాత మంచిని కంటే చెడుని ఎన్నుకోవడానికి ఎప్పుడైతే ప్రారంభిస్తాడో అప్పుడు పాపానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పాపము చేయాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ మనం పాపం చేస్తామని దేవుడు తెలుసు. ఎందుకని? మన స్వభావాన్ని బట్టి, మన స్థితిని బట్టి, మనం కలిగినటువంటి మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని బట్టి పాపం చేస్తామనేటువంటిది దేవుడు ఎరుగున్నాడు. అయితే ఆ గొప్ప మహాదేవుడైనటువంటి ఆయన మన పట్ల కలిగినటువంటి సంకల్పంలో భాగంగా మనము పాపం నుండి విడుదల పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు. జగత్పునాది వేయబడ మునిపే యేసుక్రీస్తుని మన కోసం నిర్ణయించిన వాడిగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అందువల్ల ఒక మనిషి పాపానికి బానిసైతే మరణకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తాడు. మరణకరమైన పరిస్థితి అంటే పాపము ఏలేటువంటి దశ. అంటే ఇంక ఎవ్వరి మాట వినడు. ఆ చెడు అలవాట్లకి, చెడు కోరికలకి, చెడు వ్యసనాలకి బానిసై ఎవరిని లక్ష్య పెట్టకుండా, ఎవరి మాట అంగీకరించకుండా, తన ఇష్టము, తన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆ చెడు కోరికలను బట్టి వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మరణము అంటారు. మరణము అంటే పాపము ఆ వ్యక్తిని ఏలేటువంటి దశ. ఇంకా ఆ పాపము చెప్పినట్లే ఆ వ్యక్తి వ్యవహరిస్తాడు. ఇంకా ఆ వ్యక్తి ఇంకెవరితో కూడా ఎవరి నిర్ణయాలు కూడా తీసుకోవడం. ఇది చాలా హీనమైనటువంటి, దయనీయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీవించేటువంటి ప్రజలు దేవుని గురించి కానీ, ఆయన జ్ఞానం గురించి కానీ, ఆయన యొక్క అపారమైనటువంటి సంకల్పన గురించి కానీ ఎరిగేటువంటి అవకాశము ఎన్నటికీ ఉండదు.
అందువల్ల మనిషి పాపము చేయకుండా బ్రతకటానికి, పాపములో కొనసాగకుండా బ్రతకటానికి దేవుడు యేసుక్రీస్తునందు ఏర్పాటు చేసినటువంటి సంకల్పాన్ని బలంగా నమ్మగలిగితేనే, ఆ సంకల్పాన్ని గురించి ఎదిగి జీవించడానికి ఇష్టపడితేనే తను ఆత్మీయంగా నెమ్మది పొందుతారు. ఆత్మ సంబంధమైనటువంటి మేలు క్రీస్తునందు అతనికి అనుగ్రహింపడతాయి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్వభావంతో పలుకుతూ శాంతిని, సమాధానాన్ని కలిగి సుఖముగా బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే పాపాన్ని ఎప్పుడైతే అతని జీవితంలో తాను తీసివేసుకోవడానికి ఇష్టపడతాడో నెమ్మది, సుఖం అనేది ఏర్పడతాయి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తి కూడా పాపం చేయాలని, పాపంతో బతకాలని, పాప సంబంధమైన క్రియలతో, బానిసత్వంతో బతకాలని దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి మనిషి పరిశుద్ధంగా బతకాలని, నీతిగా బతకాలని, యథార్థంగా బతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా బతకడానికి కావలసిన మార్గాలని నిర్దేశించి దేవుడు మానవుడిని నిర్మించాడు. తన యొక్క నిబంధనలో ప్రతి సందర్భంలో కూడా ఆ కళల దేవుడు ఆ చట్టాల్లో తన యొక్క విధుల్ని, ఆజ్ఞలని, కట్టడలని, నీతి సూత్రాలని, నియమాలని అనుగ్రహిస్తూ మనుషుల్ని పాపంలో నుంచి, పాప సంబంధమైన క్రియల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ నీతి విధులతో కూడినటువంటి జీవన విధానంతో బతికేట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు వారి యొక్క జీవితంలో కలిగేటువంటి మేలు, ఆత్మీయమైనటువంటి గొప్ప సహవాసము, సమాధానమైన పరిస్థితులు, నెమ్మదితో కూడినటువంటి వాతావరణాన్ని బట్టి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేస్తూ వారికి బలమైనటువంటి పునాది వేస్తూ వచ్చాడు. అయితే మానవుడు ఎప్పుడు కూడా మార్గం తప్పుతూనే జీవిస్తూ వచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచిని అంతని కనుగొనలేకపోయాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచిని చూడలేకపోయాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు మనిషికి మంచిని ఇస్తూనే ఉన్నాడు, మంచిని చేస్తూనే ఉన్నాడు. ఆయన మంచి చేస్తాడు. మంచి విషయాలనే మనల్ని నేర్చుకునేట్లుగా, మంచిలో మనం బతికేట్లుగా, మనం ఆయన నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధంగా బతకడానికి కావాల్సిన ప్రతి విధి విధానాలను ఎల్లప్పుడూ కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అందువల్ల మనిషి దేవుని యొక్క మంచిని తీసుకోవడం మానివేసి లోకంలో ఉన్నటువంటి చెడుని, లోకంలో ఆ చెడు వాతావరణం కలిగేసినటువంటి సాతాను యొక్క క్రియలను అనుసరించడానికే మనిషి యొక్క ఆలోచనలు, భావాలు, అనుభూతులు, ఊహలన్నీ కూడా ఆ విధంగా కేంద్రీకృతమై ఉండటం వల్ల చెడుని తన యొక్క వైఖరిగా భావించి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మనిషి సాధించవలసినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిగతుల నుంచి దూరం అవుతూ ఉన్నాడు. దేవుడు మనిషిలో ఉంచేటువంటి ఆత్మీయత చాలా బలమైనటువంటి గొప్పదై ఉంది. ఆ గొప్పదైనటువంటి ఆ స్థితిని మనిషి కోల్పోవడానికి హేతు ఏంటి? మనిషి దాని విషయంలో దూరం అవడానికి హేతు ఏంటంటే పాపం. పాపం అనేది మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. మనిషి యొక్క జీవితాన్ని అనేక రీతులుగా క్షేమకరమైన పరిస్థితి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి పాపము చేయకూడదు, పాపంలో బతకూడదు. పాపము ఎంత తీవ్రమైందంటే దేవునికి ఉగ్రత తెప్పించుద్ది, దేవుడు కోపం తెప్పించుద్ది. దేవుడు చాలా శాంతవంతుడు, దీర్ఘశాంతవంతుడు అయినాడు దేవుడు. అంత శాంతవంతుడైనటువంటి దేవుణ్ణి కూడా కోపం తెప్పించేటట్లుగా చేయగలిగింది ఏముందంటే పాపము. పాపము అనేది దేవుడికి అసహ్యమైంది. అందువల్ల మనిషి పాపం చేసినప్పుడు దేవుడికి దూరం అవుతాడు, దేవుడి నుండి ఎడబాటు చెందుతాడు. ఈ ఎడబాటు అనేది ఏ స్థాయికి వెళ్ళిద్దంటే దేవుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టే స్థాయికి వెళ్ళిపోద్ది. అంటే దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా బతుకపో అని చెప్పేసి విడిచిపెట్టే స్థాయికి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే దేవుడు వారి అపవిత్రతను బట్టి, వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మంచి సంగతి కాదు. దేవుడు మనల్ని విడిచిపెడితే ఎవరు మనల్ని కాపాడతాడు? ఎవరిని మనల్ని
సంరక్షిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, నెమ్మది కలుగజేస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, సంతోషిస్తాడు. అందువల్ల దేవుణ్ణి దూరం అవటం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అది మనుషులకు అర్థం కావట్లేదు. దేవునికి దూరం అవటం వల్ల వచ్చేటువంటి నష్టం చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడికి ఎప్పుడు దూరం కాకూడదు. దేవుడికి హత్తుకొని బ్రతకాలి. దేవుణ్ణి యందు విశ్వాసాన్ని కలిగి జీవించేట్లుగా ఎన్నడూ కూడా మన జీవితంలో ఆ జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి దుష్ట హృదయం మనలో లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ మహోన్నతుడు, ఆ మహిమగల దేవుడు మన జీవితాల్లో అన్నిటినీ ఇస్తున్నాడు. అన్నీ ఆయన ఇచ్చేవే, ఆయన ద్వారా మనం పొందుకునేవే. అందువల్ల దేవుణ్ణి విడిచిపెట్టి జీవింపజేసేటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటంటే పాప నియమాలు మనలో ఉండకూడదు. ద్వేషం, కలహం, ఈర్ష, విగ్రహారాధన, ధనాపేక్ష, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, అజ్ఞానులు, ఇవన్నీ రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కానించి 32వ వచనం వరకు ఉన్నటువంటి విషయం మనం చదివినప్పుడు చాలా విపులంగా అక్కడ గ్రంథకర్త తెలియపరిచాడు. ఒక మనిషి యొక్క పతన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో, ఆ పతన వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిద్దనే విషయాన్ని గ్రంథకర్త తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు మనము నీతిగా బతకాలని, దేవుడు ఉద్దేశించినటువంటి జ్ఞానాన్ని అనుసరించి బతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ పాఠాన్ని బట్టి మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే, దేవునికి అవిధేయత చూపటే పాపం. దేవునికి అవిధేయత చూపటం వల్ల దేవునితో ఉన్నటువంటి సంబంధము దూరమయ్యి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేయటం వల్ల దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. కాబట్టి దేవుడు మన పట్ల కోపం కలిగి ఉంటే మన పరిస్థితి ఎలాంటిది?